వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలన్నిటి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఆర్డర్ చేసుకున్న పిజ్జా వేడివేడిగా బౌల్తో సహా మనకు సర్వ్ చేయడం అనేది జరుగుతుంది కరీంనగర్లోని పిజ్జా హట్లో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? మనం ఈరోజు పిజ్జా హట్లో పిజ్జా మేకింగ్ అనేది ఎలా ఉందో చూద్దాము, ఎలా చేస్తారో చూద్దాము. యాక్చువల్గా బౌల్లో పిజ్జా మేకింగ్ అనేది చేస్తారనమాట. ఇలాంటి బౌల్లో మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవి వేసేసి మనకు తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా చేస్తారు. ముందుగా పిజ్జా బేస్ తీసుకుంటారండి. వీడియో తీయరాలేదు అవుట్ సైడ్ నుంచి నాకు. ముందుగా పిజ్జా బేస్ తీసేసుకొని దాని మీద పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తారు. ఆ తర్వాత మనం ఏమేమి చూజ్ చేసుకుంటామో యాడ్ చేయడానికి అవన్నీ యాడ్ చేస్తారనమాట. ఫస్ట్ పిజ్జా బేస్ మంచిగా నీట్గా అంతా అప్లై చేస్తారండి. పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ అనేది టోటల్ అప్లై చేశాక చీజ్ అండి, ఇది చీజ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తారు పిజ్జా బేస్ పైన. చాలా సాఫ్ట్గా ఉండింది పిజ్జా బేస్ అనేది కూడా. టోటల్గా చీజ్ ఇలా అప్లై చేస్తారు. నెక్స్ట్ ఇవి ఆనియన్స్, పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్ టోటల్ స్ప్రెడ్ అయ్యేలాగా అన్ని వైపులా అప్లై చేస్తారన్నమాట. నెక్స్ట్ స్వీట్ కార్న్, ఇవన్నీ కూల్ స్టోరేజ్ సిస్టంలో స్టోర్ అయి ఉంటాయి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది పిజ్జా హట్ కరీంనగర్లో ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆలివ్స్ అండి, బ్లాక్ ఆలివ్స్, అవి కూడా బాగా స్ప్రెడ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇవి రెడ్ చిల్లీ అండి, తర్వాత కాస్త ఇలా అదుముతున్నారండి ఇలా. నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి బేక్ చేస్తారు, అంతే బౌల్తో సహా బేక్ చేస్తారనమాట. ఇది స్టోర్ వ్యూ అనేది ఇలా ఉందండి. ఇంకా నేను మొత్తం క్లియర్గా తీయలేకపోయాను వీడియో, కానీ చాలా నీట్గా ఉంది. ఇది కరీంనగర్లో కోర్ట్ టు సివిల్ హాస్పిటల్ రూట్లో ఉంటుంది. డాక్టర్ యాకయ్య అని కిడ్నీ హాస్పిటల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉంటుంది అనమాట పిజ్జా హట్. మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తారండి, అన్ని ఇంగ్లీష్ సాంగ్స్. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ మ్యూజిక్ మాత్రం ప్లే అవుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. స్మైల్, ఆల్వేస్ స్మైల్.